హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మా పెద్దమ్మ వాళ్ళ ఊరిలో గుడి ప్రతిష్ట అనమాట. అందుకోసం మేము ఎరంపేట అయితే వచ్చేసాం. ఆ ఊరైతే చిన్నప్పటి నుంచి మాకు చాలా ఇష్టం, చాలా బాగుండిద్ది. ఈరోజు శివాలయంలో లక్ష్మీనారాయణుడి విగ్రహం ప్రతిష్ఠించారు. టెంపుల్ వ్లాగ్ కూడా మొత్తం చేసేసా. ప్రతిష్ఠించిన తర్వాత హోమం కూడా చేశారు, అది కూడా ఈ వీడియోలో అప్లోడ్ చేసా, చూసేయండి. ఈ టెంపుల్లో సుబ్రహ్మణ్య స్వామి, వినాయకుడు, ఉమారామలింగేశ్వర స్వామి, పార్వతీ అమ్మవారు, ఆంజనేయ స్వామి, దక్షిణామూర్తి, నాగేంద్ర స్వామి ఉండడం ఎంతో ప్రత్యేకత. ఏ టెంపుల్లో లేనట్టుగా ఇన్ని దేవతామూర్తులు ఇక్కడే ఉండడం ప్రత్యేకత. ఇక్కడ శివరాత్రికి స్వామివారికి కళ్యాణం చేస్తారు, మళ్ళీ ఇక్కడ షష్ఠికి సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణం కూడా చేస్తారు. ఎక్కడ ఇలా చేయరనమాట, ఇక్కడే చేస్తారు. ఇదిగోండి ఉమారామలింగేశ్వర స్వామి. ఇవి ఉత్సవ విగ్రహాలు అనమాట. ఈ వీటికే స్వామివారి కళ్యాణం చేస్తారు. టెంపుల్ ఆర్కిటెక్చర్ కూడా చాలా బాగుండిద్ది. మీరు ఎప్పుడైనా ఎరంపేట వస్తే ఈ టెంపుల్ని తప్పకుండా విజిట్ చేయండి. ఈరోజు స్వామివారిని ప్రతిష్ఠించారు కాబట్టి కొంచెం జనం ఉన్నారనమాట. ఇది ఆంజనేయ స్వామి గుడి, అది కూడా లాస్ట్లో యాడ్ చేశాను, చూసేయండి. ఇంకోండి గుడి పంతులు గారు కుమార్ శర్మ గారంట. ఈయన వీడియో తీసుకోవచ్చా అంటే తీసుకోవచ్చు అన్నారు. ఈరోజు అది హోమం కాబట్టి ఇక్కడ నవధాన్యాలు అమ్ముతున్నారనమాట. ఆంజనేయ స్వామి వాహనం ఒంటె, ఇది చాలామందికి తెలిసి ఉండకపోవచ్చు, కానీ ఇక్కడ కూడా పెట్టారు ఒంటిని. చాలా టెంపుల్స్లో ఆంజనేయ స్వామి వాహనం పెట్టరు. ఈ వీడియో చూసే ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలా కొంచెం ముందుకెళ్తే అటు సైడ్ పుట్టు ఉండిద్ది, ఇది తులసి మాత అనమాట. పుట్టులో పాలు కూడా పోసుకోవచ్చు. శివాలయంలోనే ఇది ఉండటం చాలా ప్రత్యేకత. ఇటు సైడ్ వెళ్తే కొంచెం నాగేంద్ర స్వామి ఉంటారు. ఇదిగోండి స్వామివారికి ముందు ఉంటాయి ఇవన్నీ. ఈ టెంపుల్ అయితే మొత్తం గ్రీనరీతో చాలా బాగుంది, చెట్లతో. ఈరోజు మాత్రం చాలా ఎండగా ఉంది, సమ్మర్ కంటే ఎక్కువ ఉంది. ఇదిగోండి ఈరోజు గుళ్ళో ఇది కాబట్టి చాలామంది వచ్చారు. వీళ్ళు స్వామివారిని ప్రతిష్ఠించారనమాట, లక్ష్మీనారాయణని. వీళ్ళకి పూజ చేపిస్తున్నారు. ఇప్పుడు ఇక్కడైతే ప్రసాదాలు పెడుతున్నారు, పులిహోర, రవ్వ కేసరి. ఈ టెంపుల్లోనే లక్ష్మీనారాయణ ప్రతిష్ఠించారు, అది కూడా యాడ్ చేస్తాను లాస్ట్లో, చూసేయండి అంతవరకు. ప్రతి ఒక్కరూ ఇక్కడ స్వామివారికి నీళ్లు పాలతో అభిషేకం చేసుకోవచ్చు మన చేతులతో మనం, ఎందుకంటే కొత్త విగ్రహం కదా. ఈరోజు మార్నింగ్ 8కి స్వామివారిని ప్రతిష్ఠించారనమాట. ఇంకా నేను మా వదిన టెంపుల్కి అయితే వచ్చేసాము. ఇలా ఫస్ట్ వీడియో తీసేసుకొని ఇంక ఇచ్చేసాము. ఇది హోమంలో 1 టైం తిరిగిన తర్వాత హోమగుండంలో నవధాన్యాలు వేసి దండం పెట్టుకోవాలంట. ఇదిగోండి హోమం దగ్గర అంత చక్కగా అలంకరించారో. ఇంకా మేము వెళ్ళేపాటికే హోమం అంతా అయిపోయింది. ఇంకా దర్శనం చేసుకొని స్వామివారిని హోమం చుట్టూ ప్రదక్షిణ చేసి నవధాన్యాలు సమర్పించాం, హోమంలో వేసామన్నమాట. ఈ నవధాన్యాలు కూడా టెంపుల్లోనే అమ్ముతున్నారు. ఇంకా మేము అక్కడ కొనుక్కొని వీళ్ళందరూ మా పెద్దమ్మ వాళ్ళ ఇంటి చుట్టూరు ఉండే ఆంటీలు, చాలా బాగా మాట్లాడతారు. వీళ్ళందరూ చిన్నప్పటి నుంచి తెలుసు, మేము ఎక్కువగా ఇక్కడే ఉండేవాళ్ళం చిన్నప్పుడు.
ఈ విలేజ్లో హౌసెస్ కూడా చాలా బాగుంటాయి. రోడ్డు సైడ్ వెళ్తుంటే ఒక పక్కన చెరువు కనిపించింది. అది కూడా నేను ఒక షార్ట్లో అప్లోడ్ చేస్తా. అంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతే వీడియో గైస్, బాయ్.